नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। पूर्व एमएलए नन्ना पुनेनी नरेंद्र ने कहा कि आजम जाही की जमीन पर गैर कानूनी कब्जा करने वालों के खिलाफ कानूनी कार्रवाई होनी चाहिए। वरंगल, वेंकटराम, नरसपेट रोड और आजम जाही मिल की जमीन को बेचने के लिए सभी पार्टियों ने मिलकर प्रदर्शन किया। इस धरने में बीजेपी, सीपीआई, सीपीएम, टीआरएस, आईएफटीयू, जन नेता, मजदूर और दूसरे लोग शामिल हुए। इस मौके पर बोलते हुए पूर्व एमएलए नरेंद्र ने मांग की है कि मिल मजदूरों की जमीन उन लोगों से बचाई जाए जिन्होंने गैर कानूनी तरीके से कब्जा किया और मजदूरी को दी जाए। అదేవిధంగా 318 మంది ఎవరైతే కార్మికులు ఉన్నారో వారికి నష్టమైనటువంటి ప్లాట్లను ఏ విధంగా ఇప్పించాలి ఇప్పుడున్న ప్రభుత్వంతో అని కూడా ఈరోజు నిర్ణయం జరిగింది. దానిలో భాగంగానే రాజకీయాలు చేయకుండా దీని మీద ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండా నిజాలను వెలికి తీసి కార్మికులు ఎవరి వల్ల నష్టపోయారు అన్నది ఒక ముఖ్యాంశం అయితే, రెండవ అంశము కార్మికులకు మార్చి 31వ తారీఖు వరకు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వము కనుక స్పందించకుంటే ఏప్రిల్ 1వ తారీఖున వ్యక్తిగత నిధులతోనే ఇక్కడ 4 రూముల భవనాన్ని నిర్మించాలని కూడా ఈరోజు నేను వ్యక్తిగతంగా కూడా దీన్ని అన్ని ప్రజా సంఘాల మధ్యన దీన్ని ప్రతిపాదన చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు దీన్ని ఏకీకృతం చేయడం జరిగింది. ఈ 90 రోజులలో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ముఖ్యమంత్రిని కలవడం కానీ, ఉన్నటువంటి మంత్రిని కలవడం కానీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. చేయని పక్షాన వాళ్ళు ఎవరైతే ఇక్కడ కబ్జా చేసి వచ్చి స్వయంగా మంత్రి యొక్క భర్త వచ్చి స్వయంగా కూర్చొని కొబ్బరికాయ కొట్టే కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆ రోజు కార్మికులు వెళ్తే మీ భవన నిర్మాణం చేస్తే చలపేపించాలని మాట ఇచ్చింది, మాట తప్పిండు. సంవత్సరం అయింది కాబట్టి మేము కూడా ఇంకొక 3 నెలలు మీకు టైం ఇస్తున్నాం. ఆ తర్వాత ఈ యొక్క తప్పిన మాటను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకుపోవాలో తెలుసు. ఆ రోజు కార్మికులకు ఆశ చూపించి అందరి మీద నిందలేసి ఓట్లు దండుకొని